మన ఇంటికి గెస్ట్లు వచ్చారు, మనల్ని కింద పడుకోమని మన మంచం వాళ్ళకి ఇచ్చామన్నారు. మనం అదే చేస్తాం. ఎందుకంటే అతిథి దేవోభవ, అండర్స్టాండింగ్, అడ్జస్ట్మెంట్, ఈ మూడు మన రక్తంలో బాగా కలిసిపోయాయి. అంతవరకు బాగానే ఉంది. ఆ పడుకున్న అతిథి చూసావా, ఇది నా రేంజ్, నీ రేంజ్ అది అని అన్నట్టు అనుకోండి, గోడకేసి కొట్టాలనిపిస్తుంది కదా. బాగా డబ్బున్న ఫ్యామిలీ ఒకటి ఉన్నది. తనకున్న ఏకైక వారసురాలు ఇందు. ఆమెని పర్మిషన్ అడిగారు. దేనికి? మేము ఒక నలుగురిని దత్తత తీసుకోవాలనుకుంటున్నామమ్మా, మనకు చాలా ఆస్తి ఉంది కదా, వాళ్ళకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది అని. ఈ అమ్మాయి కూడా చాలా బ్రాడ్ మైండ్తో ఆలోచించి ఓకే అని సిగ్నల్ ఇచ్చేసింది. ఆ నలుగురు వచ్చారు, బాగానే ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ సోఫా నాది, ఈ మంచం నాది, ఆ గది నాది, మొత్తానికి ఈ ఇల్లు నాది అని ఒకరితో ఒకరు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఈ అమ్మాయి అసలు ఇల్లు ఏమో నాది, వీళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, సిల్లీ ఫెలోస్ పాపం ఆ మైకులో అనుకొని నవ్వుకుని వెళ్ళిపోయింది. ఇంకో కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళలో వాళ్ళు గొడవలు ఆడుకోవడం మానేశారు. సరేలే అడ్జస్ట్ అయిపోయినట్టున్నారు, బాగానే కలిసి ఉంటున్నారు అనుకున్నదే. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే వాళ్ళ నలుగురు కలిపి ఈ అమ్మాయితో గొడవ పెట్టుకోవడం మొదలెట్టారు. అసలు వారసురాలు అయిన ఇందుని ఈ ఇంట్లోంచి తోసేస్తే బయటికి మనం హాయిగా సమానంగా పంచుకోవచ్చు కదా అని వాళ్ళ ఇంటెన్షన్. అది ఈ అమ్మాయికి అర్థమైంది. అమ్మ బాబు ఇదేదో నా గొమ్మ ముంచేటట్టున్నదిరా బాబు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్కి కంప్లైంట్ చేద్దామని వెళ్తుంది. ఈలోపు వాళ్ళ పేరెంట్స్ ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. ఈ ఇల్లుని వాళ్ళ నలుగురికి రాసేద్దామండి అని భార్య అన్నది. అయ్యో మరి ఇందు ఫీల్ అవుతుందేమో అంటే, ఎందుకు ఫీల్ అవుతుంది, మనం ఎంత గొప్పగా పెంచాం తన్ని, ఆమెది మన రక్తం కాబట్టి సాక్రిఫైస్, అండర్స్టాండింగ్, అతిథి దేవోభవ అనే మూడు విషయాలు ఆమె కంపల్సరీ పాటిస్తారు తప్ప స్వార్థం ఉండదు అని డిసైడ్ చేసేసింది తల్లి. ఈయన కూడా నమ్మేశాడు, ఇంకా నిజమే కదా అని చెప్పి. అప్పుడు ఈ అమ్మాయికి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇల్లు నా పేరు మీద రాయండి, ఎందుకంటే ఈ ఇంట్లో నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, మా తాతయ్య, మా నానమ్మ, మా తాతలతో గడిపిన మధుర క్షణాలు ఉన్నాయి, ఈ ఇల్లు నాకు మాత్రమే సొంతం అవ్వాలి అనే విషయాన్ని వాళ్ళకి ఎలా చెప్తుంది? చెప్తే మేము ఎంత గొప్పగా పెంచినా సరే స్వార్థంగా ఆలోచిస్తుంది అని ఫీల్ అవుతారేమో. పోనీ వీళ్ళతో కలిసి ఉందామా అంటే నన్ను బ్రతకనిచ్చేటట్టు లేరు. ఈ విషయం వాళ్ళకి చెప్దామంటే నమ్మేటట్టు లేరు. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు వాళ్ళ పేరు మీద రాస్తున్నాం అంటున్నాం కాబట్టి నువ్వు వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నావు. ఇన్ని రోజులు నువ్వు బాగానే ఉన్నావు కదా, వాళ్ళ మీద ఎటువంటి కంప్లైంట్ చేయలేదు కదా, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారు. ఆ అమ్మాయికి పాపం ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. ఒకసారి నాకు కూడా అలాగే అర్థం కాదు. కొన్ని విషయాలు దేశంలో జరిగేటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాదు, హిందూలాగా.